హాయ్ అండి, నమస్తే అందరికీ. మీ ముందుకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి వెంచర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీరు దగ్గర నుండి ఎవరి దగ్గర నుంచి సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకోబడవు. మీకు వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్న వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇక ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ట్రా ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తుంటాను. మీరు ఏదైనా ఇల్లైనా ఫ్లాట్ అయినా అమ్మాలనుకుంటే మన ఛానల్లో చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము. ఇక లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి, ఈ హౌస్ వచ్చేసి మనకి మొత్తం 122.5 గజంలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్లో మనకి ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, రోడ్స్ ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్గా అయ్యున్నటువంటి వెంచర్ అండి ఇది. దీంట్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అలాగే మంచిగా వాకింగ్ ట్రాక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ముందుగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ విషయానికి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1 BHK విత్ పార్కింగ్ తోటి ఇచ్చారు. పైన వచ్చేసి 2 BHK అయితే కట్టారు. మనకి టోటల్ వచ్చేసి 2080 SFT స్క్వేర్ ఫీట్లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎటువంటి డస్ట్ యూజ్ చేయకుండా మొత్తం రెడ్ ఇటుకలతోటి మంచిగా రివర్ శాండ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి భారతీ సిమెంట్ తోటి మంచి సైజులు ఉన్నటువంటి పిల్లర్లతోటి మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్ కి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీకు ఈజీగా పైన ఇంకొక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మంచి స్టాండర్డ్ క్వాలిటీ తోటి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి హైవేకి కేవలం 1.3 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే ఉంది. మనకి హౌస్ కి వెరీ నియర్ బై ఒక 50 మీటర్స్ దూరంలోనే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ 1 కిలోమీటర్స్ దూరంలోనే శ్లోకా అండ్ జెన్సిస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మంచి ఇంటర్నేషనల్ హోటల్స్ ఎవ్రీథింగ్ మంచిగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో మంచిగా మున్సిపల్ పర్మిషన్స్ తోటి మనకి హౌస్ అయితే ఉంది. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మీకు అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈ హౌస్ కి అయితే లభిస్తుంది. ఇక లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చాలా ఈజీగా 2 కార్లు 2 బైకులు అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మనకి బోర్ కూడా అవైలబుల్ ఉందండి. అబౌవ్ 500 ఫీట్స్ అయితే వేశారు. మనకి ఎటువంటి ఎండాకాలంలో కూడా ఎటువంటి వాటర్ ఇష్యూస్ కూడా ఇక్కడైతే ఉండవు. ఫుల్ వాటర్ ఏరియా అండి. మనకి ఈ సరౌండింగ్స్ లో ఎటువంటి హైడ్రా ఇష్యూ లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అండి. మీకు అప్ టు 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి. ఇక చూస్తున్నారుగా అండి, ఈ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ తోటి మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లోపల టైల్స్ వచ్చేసరికి వెల్ కన్స్ట్రక్షన్ అండి. చాలా అంటే చూడండి, బ్యూటిఫుల్ గా చాలా అంటే చాలా బాగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది. మనకి ఇది వచ్చేసి టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి UPVC విండోస్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి పూజ రూము. ఈ పూజ రూమ్ పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఓపెన్ కిచెన్ బండ్ వచ్చేసి మనకి గ్రానైట్ తో ప్రొవైడ్ చేశారు. మంచిగా సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఇక ఇది వచ్చేసరికి కింద ఉన్నటువంటి 1 BHK మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇవ్వండి, వాల్ పెయింట్స్ తో సహా మంచి ఫాల్ సీలింగ్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి మంచి కలర్ కోటింగ్ తోటి మనకి ఏషియన్ పెయింట్స్ తోటి డబల్ కోటింగ్ చేసి మనకి ఈ హౌస్ అయితే పెయింటింగ్ చేశారు. దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లస్ 1 BHK హౌస్ అయితే చూసేసాం కదా. మన పైన ఉన్నటువంటి 2 BHK హౌస్ అయితే చూసేద్దాం పదండి. ఇది వచ్చేసరికి మంచిగా స్టీల్ రైలింగ్, మంచి క్వాలిటీ స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మెట్లు వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనం పైకి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ కి. చూస్తున్నారుగా మనకి మంచిగా సిట్టింగ్ స్పాట్,
బాల్కనీ వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా స్టీల్ రైలింగ్ తోటి మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే చేశారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది కూడా మనకి ఇండియన్ టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ ఇండియన్ టేక్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి చూడండి అల్ట్రా ప్రీమియం లుక్, చాలా అంటే చాలా సూపర్బ్ గా చూడండి. వాల్ పెయింట్ డిజైన్ చూడండి, మంచిగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, మనకి మంచిగా డిజైన్ చేశారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి చాలా అంటే చాలా అందంగా అయితే హౌస్ ని డిజైన్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి హాలు, చూస్తున్నారు ఎంత స్పేషియస్ గా ఎంత పెద్దగా ఉందో హాలు. ఇది వచ్చేసి మనకి టీవీ స్పాట్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి నార్త్ డోర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ కి వచ్చేసి గ్రానైట్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు విత్ సెల్ఫ్ల తోటి, అండ్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్, ఇక్కడ డైనింగ్ సెక్షన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. ఈ మెయిన్ బెడ్రూమ్ కి వచ్చేసి వాల్ పెయింట్ చూడండి, చాలా అందంగా డిజైన్ చేసిన వాల్ పెయింట్. మనకి పైన వచ్చేసి మంచిగా ఫాల్ సీలింగ్ తోటి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ఇచ్చారు. బాత్రూమ్ కూడా మంచిగా టైల్స్ అయితే ప్లేస్ చేశారు. మంచి క్వాలిటీ టైల్స్, అందంగా చాలా మంచిగా డిజైన్ చేసిన టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్స్. మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా చూడండి మంచి డిజైన్, అసలు చాలా అంటే చాలా బాగా అందంగా డిజైన్ చేశారు, మంచి క్వాలిటీగా. పైన ఉన్నటువంటిది ఇది వచ్చేసి ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసారు కదండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK విత్ పార్కింగ్, పైన వచ్చేసరికి 2 BHK హౌస్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. చూసారు కదండి. ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీలో తుర్కెంజాల్ ఇండస్ వ్యాలీ స్కూల్ పక్కనే మనకి HMDA వెంచర్ లో ఈ హౌస్ అయితే ఉంటుంది. హైవే నుండి కేవలం 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి ఈ హౌస్ అయితే ఉంది, ఈస్ట్ ఫేసింగ్ లో. మంచిగా ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ఇచ్చాను. వాళ్ళే లొకేషన్ పెడతారు, డైరెక్ట్ సైట్ విజిట్ చేపిస్తారు. నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్, మిడిల్ మ్యాన్ ఛార్జెస్ అయితే అవసరం లేదు. మీకు తక్కువ ధరలోనే ఖచ్చితంగా మంచి ప్రీమియం హౌస్ అయితే దొరుకుతుంది. మీకు ఈ ప్రైస్ వచ్చేసరికి, ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,08,00,000 రూపాయలు చెప్తున్నారు. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే తప్పకుండా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ హౌస్ నుండి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి కేవలం ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే ఆదిపట్ల TCS కంపెనీ ఉంది. అలాగే ఒక 6 కిలోమీటర్స్ దూరంలోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, అలాగే కొంగరకలాన్లో ఉన్నటువంటి ఫ్యాక్స్కాన్ కంపెనీ, ఇవన్నీ మనకి చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే ఉన్నాయి. మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో, మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఇదండి చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి హౌస్ విజిట్ చేయండి. వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేయండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.